ఫేక్ కంటెంట్ అన్నటువంటిది ఎప్పుడున్నా ఎక్కడున్నా ఈసీ వెంటనే తొలగించాలి. ఇది తాజాగా పార్టీలు ఎవరికి చెప్తే వాళ్ళు తొలగించాలి. ఇది ఈసీ ఇచ్చిన ఆదేశం. ఫేక్ కంటెంట్ ఉందని రాజకీయ పార్టీల దృష్టికి వచ్చిన వెంటనే 3 గంటల్లోగా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి సదరు కంటెంట్ తొలగించాలని ఎన్నికల కమిషన్ సోమవారం రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నైతికంగా వాడాలని సూచిస్తూ ఒకళ్ళని అనుకరించకూడదని, మహిళలను కించపరిచేలా కంటెంట్ను పోస్ట్ చేయకూడదని, డీప్ ఫేక్ వీడియోలను ప్రచారంలో పెట్టకూడదని నిర్దేశించి డీప్ ఫేక్ ఆడియోలు వీడియోలు ఉన్నట్టు పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే 3 గంటల్లో వాటిని తొలగించాలని, అందుకు బాధ్యులైన తమ పార్టీ వ్యక్తులను హెచ్చరించాలని సూచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలను ప్రచారంలో పెట్టొద్దని, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని ఈసీ రాజకీయ పార్టీలు కోరింది. పోలీసులకి చేతికి కర్ర ఇస్తే కర్ర పక్కన పెట్టి ఆయింట్మెంట్ రాస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఈసీ అనేది చేతిలో పవర్ ఉన్నటువంటి ఒక డీప్ ఫేక్. ఇప్పుడు నేను అమిత్ షాదే ఉంది, అదేం చేయాలి, వాళ్ళే తీసేయాలంట. ఆ కన్సర్న్ ఎవడైతే తప్పు చేశాడో అని పిలవాలంట. పిలిచి మందలిస్తే అయిపోతుందా? అసలు క్రియేట్ చేయించిందే పార్టీలు అయితే వాళ్ళు పెట్టిన తర్వాత కావాలంటే 3 గంటల్లో తీసేస్తారు మెయిన్ దాంట్లోని. కానీ అది కింద వాళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తారు కదా. ఈవెన్ వాట్సాప్ లాంటి వాళ్ళు అయితే కనుక అది వివరాలు కూడా ఇవ్వమని చెప్తున్నారు కదా. అదే కదా అసలు ఉద్దేశం అక్కడ. ఇంకోటి, ఓ 3 గంటల్లోపు తప్పుడు ప్రచారం వెళ్లాల్సింది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తీసేస్తే ప్రయోజనం ఏంటి? ఈసీ మరి ఏ ఉద్దేశంతో ఆలోచిస్తోందో ఈ కాలంలో ఉందో లేదో అర్థం కావట్లేదు.